హాయ్ అండి. ఈరోజు చపాతీ చేస్తున్నానండి. ఈ చపాతీ పిండి ఏంటంటే ఆడించాను నేనే. 1 కేజీ ఏమో జొన్నలు వేసానండి, 2 కేజీలు ఏమో గోధుమలు వేసాను. బాగా కడిగేసి ఆరబెట్టి అప్పుడు పిండి ఆడించాను అనమాట. దీన్ని ముందు కలిపి పెట్టుకుందాము. సరిపడా సాల్ట్ వేసాను, కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇదిగోండి, బాగా కలిపేసాను. ఇప్పుడు వాటర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందామండి. జొన్నలు వేసాను కదా ఇందులో పిండిలోని, అందుకు కొంచెం సేపు నానబెడితే కొంచెం మెత్తగా ఉంటాయి. వేడివేడిగా మెత్తగానే ఉంటాయి, కానీ కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి, చపాతీ పిండి బాగా కలిపేసాను. చాలా ఎక్కువసేపు కలపాలన్నమాట, స్మూత్గా వస్తాయి. ఇదిగోండి, బాగా కలిపేసుకున్నాం కదా, ఇది ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కూర వండుదామండి. ఇదిగోండి, చపాతీల్లో కూర అయితే రాజ్మా కూర వండుదాం అనుకుంటున్నానండి. ఇవి ప్రొద్దుటనగా నానబెట్టాను, ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగేసుకుని ఒక 6 గంటలు నానబెట్టుకొని ఇప్పుడు బాగా ఉడికించుకోవాలండి వీటిని. ఇదిగోండి, ఉడికిస్తున్నాను, బాగా మెత్తగా ఉడకాలి. ఇదిగోండి, రాజ్మా బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకునండి, అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాలి. అదిగోండి, ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుంటామండి. ఉల్లిపాయలు బాగా దోరగా వేగాలండి. ఇదిగోండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు రాజ్మా బాగా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా చేసుకుందామండి. ఇదిగోండి, ఇలా కొంచెం మెత్తగా చేశారనమాట. ఇప్పుడు ఇది తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదండి, ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాము. సాల్ట్, కారం, పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి, వేగిపోయింది. ఇప్పుడు టమాటాలు ఉంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర టమాటాలు లేవు, మామూలుగా వండేస్తున్నాను అనమాట. ఇప్పుడు రాజ్మా వేసేస్తున్నానండి ఇందులోని. ఈ రాజ్మా పెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి, అవి ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుందామండి. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. ఇదిగోండి, కూర చాలా వరకు ఎగిరిపోవచ్చింది. కొద్దిగా మసాలా వేసుకుందామండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇదిగోండి, అయిపోయింది, రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంక దించేసుకుని పక్కన పెట్టేసుకుని చపాతీలు చేసేసుకుందాము.
ఇదిగోండి పెనం పెట్టుకుందాము. పెనం హీట్ ఎక్కిలోగా మనం చపాతీ చేసుకుందామండి. ఇదిగోండి చపాతీలు పిండి నానబెట్టుకున్నాను కదా, ఇగో ఉండలు చేసుకుని ఇలాగ చిన్న చిన్న ఉండలు కింద చేసుకుని ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని చపాతీ చేసేస్తాను. ఇదిగోండి పెనం మీద వేసాను, తిరిగేస్తున్నానండి. ఇదిగోండి చపాతీ చేసేసాను. పెనం వేడికిపోయింది, పెనం మీద వేసుకుందామండి. బాగా కాలనివ్వాలి. జొన్నలు వేసాను కదా, కొంచెం లేట్గా కాలుతుంది, తొందరగా అవ్వదు. కాలిందండి, ఇప్పుడు తిరిగేసేద్దాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి పైన. మళ్ళీ ఈ పక్కన కాలింది కదా, మళ్ళీ తిరిగేసి ఈ పక్కన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇదిగోండి కాలిపోయింది, బాగానే తీసేసుకోవచ్చు. ఇదిగోండి రెడీ అయిపోయింది చపాతీ రాజ్మా కర్రీ. ఇందులో నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ నంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.